తెలంగాణ కాంగ్రెస్లో వచ్చిన ఒకానొక మార్పు అది రేవంత్ రెడ్డి ఎంత బలపడుతున్నారనడానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంలో కూడా ఆయనకు పోటీగా ఉన్నామని, తామే ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకున్న వారు కూడా అవసరమో అనివార్యమో మౌనంగా ఉండడం ఒకటి. మౌనంగా ఉన్నవారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న పరిపాలన, ఆయన ఆలోచన అద్భుతం, అమోఘమని కితాబిస్తున్నారు. ఇట్లా రేవంత్ రెడ్డి బలంగా వ్యతిరేకించిన వారిలో, ఎక్కువగా కౌంటర్ చేసిన వారిలో జగ్గారెడ్డి మొదటి వరుసలో ఉంటారు. వి హనుమంతరావు కూడా చాలా సందర్భాల్లో వారు కూడా మాట్లాడిన వారే. కానీ రేవంత్ రెడ్డి ఆలోచన బాగుందని హనుమంతరావు అంటున్నారు. పరిపాలించడం అంటే పిల్లలాటనా అని జగ్గారెడ్డి అంటున్నారు. రేవంత్ రెడ్డి చేస్తున్న పనులు, ఆయన ఆలోచన, పరిపాలన తీరు చాలా బాగుందని కితాబునిస్తున్నారు జగ్గారెడ్డి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపక్షాలు చేస్తున్న విమర్శలు కూడా ఆయన అంతే ఘాటుగా ధీటుగా జవాబిచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఊహించని విధంగా, ఎవరి అంచనాకు అందని విధంగా నిర్ణయాలు ఒకవైపున జరగడం ఒక అంశం అయితే కనుక, రెండోది రేవంత్ రెడ్డి చాలా బలపడడం కూడా కనబడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను అనుకున్న వారు ఎవరైతున్నారో, అధిష్టానం దగ్గరికి వెళ్ళి టికెట్లు తెచ్చుకున్నా లేదా ఇప్పించుకున్నా ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు మినాయిస్తే కనుక మిగతా రేవంత్ రెడ్డి చెప్పిన వారే ఫైనల్ అయ్యారు అనేది విచింద కాంగ్రెస్ పార్టీలో చర్చ. ఎందుకు అంటే గాంధీ కుటుంబానికి రేవంత్ రెడ్డి దగ్గరున్నారు, వారు చెప్పిన వాటిని అధిష్టానం వింటూ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డితో సానుకూలంగా ఉండడం, అనుకూలంగా ఉండడమే బెటర్ అనే అభిప్రాయంతో ఈ నాయకులు అనేది తెలుస్తున్నది. ఎందుకంటే రేపు కౌన్సిల్లో అవకాశం ఉంటుంది, లేదా లోక్సభకు పోటీ చేయాల్సి ఉంటుంది, రాజ్యసభ అవకాశం రావచ్చు, అవకాశాలు ఏ రూపంలో ఎట్లనే రావచ్చు, ముఖ్యమంత్రితో బాగుంటే సరిపోతుంది అనే భావన చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఉన్నది. బాగా పదే పదే తాము ముఖ్యమంత్రి అని చెప్పుకున్న వాళ్ళు కోమటిరెడ్డి వెంకరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, జానారెడ్డి ఇట్లా వీళ్ళందరూ కూడా, అందులో మంత్రులైన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, గెలవకుండా ఉండి మౌనంగా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఏమీ అనకుండా పరిపాలన బాగుందని సరిపోతుంది కానీ సర్దుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ తన సహజసిద్ధమైన ఆలోచనకు ఇప్పటికైతే భిన్నంగా ఉన్నది. ఈరోజు మనం మాట్లాడుకునే సమయానికైతే రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో బలమైన నాయకులుగా ఎస్టాబ్లిష్ అవుతున్నారన్న దానికి సంకేతంగా మనం చూడవచ్చు. ఎందువల్లంటే పరిపాలనలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలో శాఖ బాగలేదను, లేదా ఇంకా బెర్తులు ఖాళీ ఉన్నాయి కదా మాకెందుకు ఇవ్వడం లేదను ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. కనీసం లీకులు ఇచ్చి కూడా వార్తలు రాయించుకోవట్లేదు. రీజన్ ఏమిటి? రేవంత్ రెడ్డి అంటే బహుశా గడిచిన 10 ఏళ్ల కాలంలో అధికారాన్ని దూరంగా ఉన్నారనే కారణమై ఉండొచ్చు. ఎందుకు గందరగోళం చేసుకుంటే కనుక మళ్ళీ ప్రజల్లో పలసనవుతామనే ఆలోచనే కావచ్చు. లేకపోతే కనుక రేవంత్ రెడ్డి చాలా బలంగా ఉన్నారు కాబట్టి, ఒక బలమైన నాయకుని దగ్గర మొత్తం అన్నీ తానై కాంగ్రెస్ పార్టీ గెలిపించుకున్నాడు ఆయన్నే కాబట్టి ఆయనతో బాగుంటే సరిపోతుంది అనే భావననే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ రేవంత్ రెడ్డి బలమైన నాయకునిగా తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలో ఆయన నిలబడి ఉన్నారు. ఒక పీసీ అధ్యక్షులు ఎవరో ఆయన అధిష్టానం ఆయన పేరు తీసుకునే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులు 50 వరకు నామినేటెడ్, వివిధ కార్పొరేషన్లు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి. అవి వాటిలలో కూడా రేవంత్ రెడ్డి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సి ఉన్నది. ఇక త్వరలో దానిపైన కూడా జాబితా తయారైంది. మొదలు ఒక 10 వరకు నామినేటెడ్ పోస్టులు 10 వరకు భర్తీ చేయబోతున్నారు. అవి ఏవేవనేది కూడా ఆయన చేతుల్లో ఉన్నది. అధిష్టానాన్ని ఒప్పించుకొని ఆయన తీసుకొని రాగలరు. ఇవాళ బాధ్యత మొత్తం కూడా రేవంత్ రెడ్డి మీదనే ఉన్నది. కాబట్టి జిల్లాల్లో ఉన్న సీనియర్లు అయినా సరే, ఆ సీనియర్లు కూడా ఎవరు ఉన్నారు, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒకరిద్దరు, మెదక్ జిల్లాకు సంబంధించిన ఒకరిద్దరు, ఇప్పుడు ఇక్కడ మెదక్ జిల్లా వాళ్ళే 2 ఉన్నారు, నల్గొండ వాళ్ళు 2-3 ఉన్నారు తప్ప రేవంత్ రెడ్డిని అంతకు ముందు కూడా పెద్దగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు. మాట్లాడిన వాళ్ళు ఉన్నా సరే వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తూ ఉన్నారు. అంటే అధికారము లేదా కాలమయమను, లేదా అనివార్యము, లేదా అవసరాలు, బహుశా రాజకీయం అంటే ఇట్లే ఉంటుందో, దీన్ని ఎట్లయినా మనం డిఫైన్ చేయవచ్చు, ఎట్లయినా అన్వయించుకోవచ్చు. కానీ ఇప్పటి కనబడుతున్న సినారియో మాత్రం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నది. రేవంత్ రెడ్డి ఒక బలమైన నాయకులుగా కాంగ్రెస్ పార్టీలో ఎమర్జ్ అయిన విషయం మాత్రం ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది.